శ్రీ ప్రభాకర్ రెడ్డి సార్ గారు. ఈరోజు 2099 విద్యార్థులు ఇక్కడ ఒక ఉపన్యాస సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు నేను రానని కూడా అని చెప్పాను, కానీ పాపం అభిమానంతో పిల్లలంతా తప్పనిసరిగా రావాలని చెప్పి ప్రయత్నించడం, దానికి కూడా ఆరోగ్యం సహకరించకపోయినా రావడం జరిగింది. దీనికంటే ముందు సభ జరిగింది ఇక్కడ, అది ఆత్మీయ సమ్మేళనం. ఆత్మీయ సమ్మేళనానికి రమ్మని చెప్పారు, కానీ ఎందుకంటే అప్పుడు అనారోగ్య కారణంగా హాస్పిటల్లో ఉన్నారు, అందువల్ల రాలేకపోయినా ఇప్పుడు మీ ఒత్తిడితో ఇబ్బంది అది బాగా చేసే వల్ల రావాల్సి వచ్చింది. దయచేసి ఏమి అనుకోవద్దు, ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. పేరున మీ అందరికీ ఆశీర్వాదాలు, ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. Request our English teacher, Shri Shashidhar sir, to guide us with his inspiring words about our students and bless us with his valuable message. Thank you, Lakshmi. Good afternoon, students. We are old students, sorry, alumni. ఇంగ్లీష్లో మాట్లాడడం చాలా మందికి అంటే ఒక రకమైన ఇక్కడ తెలుగు ఇంత మంచిగా జరుగుతుంటే మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడి దీన్ని చెడగొట్టడం కంటే ఇదే తెలుగులో కంటిన్యూ చేయడం నాకు ఇష్టం. ఎంతైనా తెలుగు భాషకు ప్రాధాన్యత వేరే ఉంటుంది ఎప్పుడైనా కూడా. సో ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు రెడ్డి సార్ గారు, అలాగే రామ్మోహన్ రావు సార్ గారు మాట్లాడిన తర్వాత నాకు మాట్లాడడానికి పెద్దగా మాటలే మిగలలేదు. ఎందుకంటే వాళ్ళకున్నంత అనుభవం కానీ వాళ్ళకున్నంత పాండిత్యం కానీ నాకు అంతవరకు లేవు వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు. ఇంకో విషయం, పెద్ద విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న మందికి చాలామందికి కూడా ఈ విషయం ఇప్పటివరకు కూడా తెలిసి ఉండదు నాకు తెలుసు. ఎందుకంటే మీరు 1999, 2000 బ్యాచ్, నేను అక్కడ చెప్పింది 98, 99. సో మీకు 9th క్లాస్లో నేను పాఠాలు చెప్పుకుంటాను. సో అది మీకు తెలుసో గుర్తుందో లేదో నాకు గుర్తుంది. భూమిరెడ్డి గారు సార్ గారు మీకు 10th అన్నీ చెప్పారు అనుకుంటా నేను, ఎందుకంటే అప్పుడు సార్ ఉన్నారు, నా తర్వాత కూడా వాళ్ళే కంటిన్యూ చేస్తారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడున్న ఇక్కడ ప్రభాకర్ రెడ్డి సార్ గారు, నేను ఈ రామ్మోహన్ రావు సార్ గారికి విద్యార్థిని కూడా నేను, అంటే ప్రత్యక్షంగా నేను ఆయన చెప్పిన పాఠాలు వినలేదు. కాకపోతే ఆయన ఇక్కడ కలిసినప్పుడల్లా మా ఇంటిలో ఆయన కిరాయికి ఉండేవాళ్ళు. అప్పుడు 10 సంవత్సరాల వరకు మా ఇంట్లోనే కిరాయికి ఉండేవాళ్ళు. అప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఏదో ఒక విధంగా నాకు ఏదో రకంగా చాలా విషయాలు చెప్పేవాళ్ళు. అప్పటి నుంచి అంటే తెలుగు భాష అభిమానం కలగడానికి రామ్మోహన్ రావు సార్ గారు ఒక పెద్ద కారణం నాకు. సో అదే కంటిన్యూ అవుతుంది. అలాగే నేను స్కూల్లో మీకు తగ్గలపల్లి స్కూల్లో చెప్పినప్పుడు కూడా నేను ఇంగ్లీష్ చెప్పేవాడిని కావచ్చు, కానీ నాకు సోషల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అన్నమాట. సో మన ప్రభాకర్ రెడ్డి సార్ గారు పీఈటీ అయ్యండి సోషల్ చెప్తున్నాడంటే నాకు కూడా ఆశ్చర్యం వేసింది చాలాసార్లు. అయితే నేను ఎప్పుడు కూడా మీ ఇంగ్లీష్ క్లాస్కు అక్కడికి వెళ్ళేటప్పుడు 10th క్లాస్ వైపు వెళ్ళేటప్పుడు సార్ క్లాస్ వేరే పక్కన జరుగుతున్నప్పుడు ఆ పక్క నుంచి వెళ్తూ ఉండేవాడిని. ఎంత అద్భుతంగా పాఠం చెప్పేవాళ్ళంటే నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను. హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ చాలా బాగా చెప్పేవాళ్ళు. ఆ సార్ని చూసిన తర్వాత నాకు చాలా చాలా ఇన్స్పిరేషన్ వచ్చి నేను బీఎడ్లో కూడా సోషల్ ఇంగ్లీష్ తీసుకోవడం జరిగింది. మీకు చెప్పినప్పుడు నాకు బీఎడ్ ట్రైనింగ్ లేదు, నేను చేసినప్పుడు డిగ్రీ చదివి మాత్రమే మీకు చెప్పగలిగాను. అది అప్పుడు విద్యా వాలంటీర్గా. సో ఉపాధ్యాయుని టైంలో ఆ వాలంటీర్ వ్యవస్థలో 1 సంవత్సరం వరకు మీకు చెప్పాను అంతే. ఆ తర్వాత అక్కడ చెప్పిన ఇన్స్పిరేషన్ ఇంకా ఏంటని తెలియదు, కానీ బీఎడ్ చేసి ఎంఏ చేసి మళ్ళీ నేను ఆ తర్వాత స్కూల్స్లోనే చెప్పడం జరిగింది. 15-20 సంవత్సరాలుగా స్కూల్లో ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా మాత్రం ఇప్పుడు కేశవరాం సిమెంట్లో చేస్తున్నాను అకౌంట్స్ డిపార్ట్మెంట్. సో ఇప్పుడు మన ఈ టైం తీసేసుకుంటే చాలా విషయాలు మాట్లాడేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఈ స్టూడెంట్స్లో చాలామందికి అంటే తెలిసి ఉంటుంది, కొంతమంది 10th వరకు లేరు అన్నారు, కొంతమంది వేరే దగ్గర చదువుకున్నారు. చాలా సంతోషం. 10th వరకు మీతో చదువుకోకపోయినా కూడా అందరినీ ఆహ్వానించి అందరినీ కలుపుకొని పోతున్నారు.
మీ ఫ్రెండ్షిప్కి లేదంటే మీ కలుపుగోలుతనానికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు దొరకడం చాలా చాలా అదృష్టం, అందరినీ కలుపుకొని పోయేవాళ్ళు. ఎందుకంటే మనతో చదువుకోలేని వాళ్ళు లేదంటే మనతో 10th వరకు చదువుకోలేదు కదా అని చెప్పేసి పక్కన పెట్టిన సందర్భాలు మా స్టూడెంట్స్లో మా క్లాస్లో జరిగిన విషయాలు ఉన్నాయి అట్లా చాలా. సో మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు ఇంత ఎత్తుకు ఎదిగపోయినట్టే మనం చాలామంది ఎప్పుడైనా గురువులైనా ఎవరైనా మీ స్టూడెంట్స్లో కూడా చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఎవరిని తీసుకుంటారంటే చాలా సక్సెస్ అయిన వాళ్ళని తీసుకుంటారు. కానీ చాలామందికి పరిస్థితుల కారణమా ఇంకా ఇతర చాలా కారణాలు, కర్ణుడి చావుకి చాలా కారణాలు అన్నట్టు ఏదో ఒక రకంగా ఏదో విధంగా మనం వెనుకబడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. పాపం వాళ్ళని కూడా అంటే వాళ్ళని ఒక రకంగా గుర్తింపు లేక వాళ్ళు ఆత్మన్యూనత భావానికి ఫీల్ అవుతుంటారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ అది పట్టించుకోవద్దండి. ఎందుకంటే మనకి ఇట్లాంటి ఫ్రెండ్స్ దొరికినప్పుడు అది ఏమాత్రం కనిపించదు ఇక్కడ కూడా. ఇంత మంచి ఫ్రెండ్స్ ఉండడం మీ అందరికీ మీ అదృష్టం అనుకోండి, మీ క్లాస్ వాళ్ళకి, ముఖ్యంగా ఈ బ్యాచ్ వాళ్ళకి. ఎందుకంటే ఇంతవరకు కూడా ఎక్కడో నేను చూడలేదు ఇంత మంచి ఫ్రెండ్షిప్. నేను చాలా స్కూల్లో చెప్పాను, కరీంనగర్లో ఇంజనీరింగ్ కాలేజ్లో చెప్పాను, MBA కాలేజ్లో చెప్పాను, 5 years అక్కడ చెప్పాను, జ్యోతిష్మతి ఇన్స్టిట్యూషన్స్లో చెప్పాను నేను. కానీ ఇంత మంచిగా ఇంతవరకు కూడా అంటే అల్యూమిని మీట్ కానీ ఇట్లాంటి లేకపోతే ఒక అనురాగం కానీ ఆప్యాయత కానీ నేను ఎక్కడ కూడా ఏ విద్యార్థులు ఎక్కడ చూసి ఎరగాను. నేను మళ్ళీ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈవెన్ మేము కూడా ఇలాంటి అల్యూమిని మీట్ చాలా పెద్దగా IMS స్కూల్లో జరగడం మీరు చూసుంటారు చాలామంది. అందులో కూడా ఇంత ఆప్యాయత అనేది లేదు. ఇక్కడ ఆ ఆప్యాయత అనిపించింది చాలా. ఇది చాలా గొప్పతనం అండి. అయితే నా ప్రకారం ఒక సజెషన్ మీకు లాస్ట్లో ఇవ్వడం ఏంటంటే, అంటే మన జీవితంలో మనంత స్థాయికి రాలేకపోయిన వాళ్ళకి కూడా చేయూతని అందించి, అంటే ఆర్థిక పరంగా మిగతా వాటికి అన్నింటినీ చాలా బాగా చేస్తున్నారు ఇప్పటి వరకు, చాలా సంతోషం దానికి. కానీ ఆర్థిక పరంగా కూడా చాలా అంటే వెళ్ళి తీసుకోలేని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని కూడా ఒక చేయూతని అందించి ఒక గ్రూప్ లాగా ఏర్పడి మీరు ప్రతి నెలన ప్రతి సంవత్సరం కొంత అమౌంట్ అలా జమ చేసేసి ఈ ఆర్థికంగా ఎదగలేకపోయిన వాళ్ళకి ఏదో రకంగా సహాయం చేస్తూ ఉంటే అది కూడా చాలా బాగుంటుందని నా ఒక సూచన. అంటే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ యువర్ సక్సెస్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ. And for your being with us. Gate. మనందరి లైఫ్ స్టోరీ కానీ మనం ఏం చేస్తున్నాం ఏం అనేది ప్రతి ఒక్కరు ఇప్పుడు షేర్ చేసుకున్నాం. సార్ల దీవెనలు కూడా మనం తీసుకోవడం జరిగింది. మన రఫీక్ భాయ్ చెప్పినట్టు మన స్టూడెంట్ మనం ఎంతో కలిసిమెలిసి ఎన్నో సందర్భంలో మనం తోడు నీడగా ఉన్న మన శ్రీనివాస్ అనేది మనకు దూరం అవ్వడం ఈ సందర్భంగా చాలా మనకు బాధ అనేది ఉంది. కాబట్టి ఈరోజు మనం వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేద్దామన్న ఒక ఆలోచనతోటి మన స్టూడెంట్స్ అందరం కలిసి ఎంతో కొంత మనం ఆర్థికంగా వాళ్ళ ఫ్యామిలీకి ఇద్దామని ప్రతి ఒక్కరు నిర్ణయించుకున్నాం. కాబట్టి వాళ్ళకి సందర్భంగా వేదికపై సార్ల చేత వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఆహ్వానం చేద్దాం. అట్లాగే ఈ ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది ఇప్పుడు మనం శ్రీను చనిపోయాడు అనేది అసలు దాదాపుగా మొన్నటిదాకా ఈ గ్రూప్ పెట్టిన సంగతి మనకు గ్రూప్ పెట్టినాక కూడా మనకు అతని విషయం తెలియదు. గ్రూప్ పెట్టిన తర్వాత ఒక్కొక్కరు ఇంట్లో గ్రూప్లో యాడ్ అయ్యి ఎవరు ఎక్కడ ఉన్నారు ఏంది అనేది మనం అన్నీ తెలుసుకొని పలాంటి సీను చనిపోయాడు అని తెలవడంతో మనము ఆర్మూర్కి వాళ్ళ ఏదైతే ఇల్లు మన పోచంపాడు ప్రాజెక్ట్ దగ్గర వాళ్ళ ఇల్లు ఉందో అక్కడికి ఒక వెహికల్ తీసుకెళ్ళి దాదాపుగా 10 నుంచి 12 మంది వెళ్ళి మనం కలిసి ఆ కుటుంబానికి ఒక భరోసాగా మనం ఆ రోజు మాట్లాడి రావడం జరిగింది. అక్కడికి వెళ్ళి దాదాపుగా ఒక 1 month పైన అవుతుంది. మేము ఇట్లా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసుకుంటాం, మీరు కూడా ఖచ్చితంగా రావాలి అనడంతో వాళ్ళు రావడం జరిగింది. మన ఫ్రెండ్షిప్లో కూడా మనకు ఎవరికి ఏమైనా ఈరోజు ఇంత సక్సెస్ ప్రోగ్రామ్ జరుగుతుందంటే ప్రతి ఒక్కరు మనం అండదండగా ఉండి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు భవిష్యత్తులో మన పిల్లలు కూడా ఇప్పుడు దాదాపుగా అందరూ పెళ్ళి స్టడీ తర్వాత పెళ్ళి ఉంటుంది కాబట్టి ఎవరికి ఏ ప్రోగ్రామ్ అయినా ప్రతి ఒక్కరూ మనం వెళ్ళి ప్రతి ఒక్కరం ఇలాగే మీట్ అయ్యి అందరం కలిసిమెలిసి ఉండాలనేది అయితే నా 100% నిర్ణయం. మనందరం కూడా ఇదే విధంగా ప్రతి ఒక్కరం కలిసి ఏ ప్రోగ్రామ్కైనా మనం ఇదే విధంగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగే ముఖ్యంగా ఒకటి సారీ అప్పుడే చెప్దాం అనుకున్నా మర్చిపోయాను. మన దాంట్లో ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు. దాదాపుగా మన క్లాస్మేట్స్లో 70% ఆడపిల్లలే ఉన్నాం. మనం ఆడపిల్లలు ఉన్నారు అని చెప్పేసి చదువు ఏదో 10th ఇంటర్ కాకుండా వాళ్ళు ఎంత చదివితే అంతవరకు చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా
మనం ప్రతి తల్లిదండ్రులను ప్రోత్సహించాలి. చదువు అనేది ఎక్కడ ఆపకూడదు. వాళ్ళు ఎంత చదువుతారో వాళ్ళు ఎంత ఎత్తు ఎదిగితే అంత మనకే బలం. కాబట్టి వాళ్ళు చదివి అంత చదివించాలి. దయచేసి ఎవరు కూడా తల్లిదండ్రులు స్టడీ అనేది ఆపకూడదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు సెటిల్ అయ్యాక చదివించాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఇప్పుడు వేదిక మీదకి గౌరమ్మ వాళ్ళ శ్రీను వాళ్ళ ఫ్యామిలీ అందరు రావాల్సిందిగా కోరుచున్నాము. ఒక 2 minutes మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. మాట్లాడు. Good afternoon to all. My name is Mallika. I am studying 8th English medium. మా మమ్మీ పేరు సృజన, మా డాడీ పేరు శ్రీనివాస్, మా నాన్నమ్మ పేరు గౌరీబాయ్, మా సిస్టర్ పేరు విజయలక్ష్మి. మా డాడీ వాళ్ళ గురువులకు నమస్కారం, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి నమస్కారం. మా డాడీ లేకున్నా కూడా మమ్మల్ని వేదిక పైన లక్ష్మి మైక్ తీసుకో. సార్ ఉపాధ్యాయులు అందరూ వచ్చి ఒకసారి పిల్లలకు ఆశీర్వాదం ఇచ్చి మనం అమౌంట్ అనేది 20,000 ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఒక అన్నలాగా ప్రతి ఒక్కరు ఇందులో మీకు అండదండగా ఉంటారని ఏ ప్రాబ్లం వచ్చినా మాకు చెప్పుకుంటే మేము ఎంతో కొంత ఆర్థికంగానో ఇంకేదైనా హెల్ప్ చేయగలుగుతామని అయితే మాటిస్తున్నాను. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి ఆలోచన ఇదైతే. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇలాంటి ప్రేమగల బ్యాచ్ దొరకడం అనేది అదృష్టం అని చెప్పినట్టుగా అది ఇంత తొందరగానే నిరూపితమైపోయింది. మీ తోటి మిత్రుడు లేని సందర్భంలో ఆ కుటుంబానికి మేమున్నామంటూ ఎంతో కొంత బాసటగా మీరు నిలవడం అనేది చాలా మంచి విషయం. మేము కూడా ఉపాధ్యాయులం, త్వరలోనే మా సహాయాన్ని కూడా మీకు అందిస్తాం. అది మీరు వారి కుటుంబానికి అందించే ప్రయత్నం చేయండి. ఒక 2-3 days లోపలనే దీంట్లో ఏదో ఒక పర్సన్కి మేము అమౌంట్ అందజేస్తాం. మా తరఫున కూడా గౌరమ్మ కుటుంబం ఎంతో కొంత సంతోషంగా ఉండగలిగితే మంచిది అనేది మా యొక్క ఆలోచన. ఎందుకంటే మేము ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడు గౌరమ్మ కానీ సీను కానీ మాకెన్నో సర్వీసెస్ చేశారు. వాస్తవానికి అటెండర్ అంటే ఏదో ఒక ఊడవడమే అట్లానే కాకుండా ఉపాధ్యాయులకు నీళ్ళు ఇవ్వడం కానీ టీ రకరకాలుగా ఒక తల్లిలాగానే తనకు సేవ చేసింది. సీను లేకపోవడం అనేది బాధాకరమే. కానీ మనకు అందరికీ తెలుసు, డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటి మాత్రమే మనకు తెలుస్తుంది, ఇంకొక డేట్ మనకు తెలియదు. అది ఎవరికి ఎప్పుడు ఉంటుందో తెలియదు. ప్రతి ఒక్కరికి అయితే ఆ డేట్ ఉంటుంది, కానీ అది కనిపించకుండా ఉంటుంది. మన ఫోటో ఉంటుంది,
ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఇక్కడ డెత్ డేట్ ఉంటుంది. ఇదేమో హైడ్ చేసి ఉంటుంది కంప్యూటర్లో హైడ్ చేస్తారు కదా, కనబడకుండా ఉంచుతారు కదా. ఇదేమో కనిపిస్తుంది, ఇది కనబడది. మనది కూడా అందరిది కూడా ఏదో ఒక రోజు రాసి పెట్టి ఉంది, కానీ సీన్ది తొందరగా బయటకు వచ్చేసింది అంతే, అంతకుమించి ఏం లేదు. దానికి మనం ఎక్కువగా బాధపడాల్సింది కూడా లేదు. ప్రతి ఒక్కరికి జరగాల్సింది అతనికి ఇప్పుడు జరిగినప్పుడు దాని గురించి ఎక్కువగా చింతించాల్సిన పని లేదు. ఆ లోపాన్ని మనం ఎలా సరి చేసుకుంటూ ముందుకు పోవాలి అనేదే ఆ కుటుంబం ఆలోచించాల్సిన విషయం. అతని యొక్క ఫ్రెండ్స్గా మనం ఏ విధంగా సపోర్ట్గా ఉండగలుగుతాం అనేది మనం అనుకోవాల్సిన విషయం. మీరు ఏం బాధపడకండి అమ్మా, ఇంతమంది పిల్లల యొక్క సపోర్ట్ మీకుంది, ఆశీర్వాదం మీకుంది. మంచి లక్ష్మీ సరస్వతి లాంటి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ కాలంలో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులంత అదృష్టవంతులు ఇంకొక లేరు. మగపిల్లల వల్ల 2 స్ట్రోకులు తగులుతూ ఉంటాయి. సన్ స్ట్రోక్, SUN. ఆ పొరగల కోసం ఎండల తిరిగి వడదెబ్బ తగులుతుంది. వాడు చేసే పరేషన్లతోటి SON, సన్ స్ట్రోక్ కూడా తగులుతుంది. అబ్బాయిలతోటి 99 ఇళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరన్నా కొడుకులుంటే బాగా సంతోషంగా నా కొడుకున్నాడు, వంశోద్ధారకుడు ఉన్నాడు అని సంబరపడడానికి లేదు. ఏదో ఒక దశలో సుఖాలు చూపిస్తాడే కొడుకు. ఏదో ఒక దశలో వాడు ఎట్లనన్నా కనీసం మా డాడీకి 4 సుఖాలన్నా చూపించాలని ఖచ్చితంగా 4 సుఖాలు చూపిస్తారు. కానీ అమ్మాయిలు అట్లుంటారు కాదు. మంచి పండు వెన్నెలలో తీసుకుపోయి, అమ్మ అది చంద్రుడు చల్లగా ఉంటుంది, ఇక్కడ కూర్చుందాం, ఇక్కడ ముచ్చట్లు పెడదామని వాళ్ళ ప్రేమ కూడా అంత చల్లగా ఉంటుంది. అలాంటి అమ్మాయిలు ఉన్న కుటుంబాలు చాలా అదృష్టవంతులు. కాబట్టి మీరు ఒక రకంగా శ్రీను ఒక మంచి అదృష్టాన్ని మీకు ఇచ్చిపోయిందని నేను అనుకుంటా ఉన్నాను. అందరం బాగుండాలి, అందులో మనమంతా ఉండాలి. థ్యాంక్ యూ మేడం. రెడీ అయింది, దయచేసి అందరు లంచ్ చేయగలరు. కడుపు నిండా తినంగా, వెలికి పెట్టకుండా. గట్టయ్య గారు అండ్ సంతు గారికి ధన్యవాదాలు సార్. వీళ్ళు ఎక్కువ మాకన్నా ఎక్కువ కేర్ తీసుకొని ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసారు. లక్ష్మి గారు చెప్పంగానే లక్ష్మి గారు సుతా వచ్చిర్రు. ఆమె సుతా ఎక్కువ లేడీస్ సుతా గ్యాదర్ చేసి తీసుకురావడం జరిగింది. మన సంతు గట్టయ్య వీళ్ళు సుతా బాయ్స్ సుతా చేసి గ్యాదర్ చేసి ఇక్కడికి తీసుకొచ్చిర్రు. ఇంత సక్సెస్ చేసిన వాళ్ళకు ధన్యవాదాలు. థ్యాంక్ ముగిస్తున్నాము. అక్కడ లంచ్ అరేంజ్ అయింది, లంచ్ చేయగలరు. తర్వాత డాన్స్ ప్రోగ్రామ్ కానీ, సాంగ్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ గేమ్స్ బాగా ఉన్నాయి. దయచేసి తిన్నాం కదా అని చెప్పేసి ఎవరు బయటికి వెళ్ళకండి. అసలు స్టోరీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. 5 కాదు, 7 అవుతుందా, 6 అవుతుందా. छोटी 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 बातें, मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah.
ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें छोटी छोटी बातें बातें मीठी 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 यादें मीठी मीठी यादें यादें గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें छोटी छोटी बातें बातें मीठी 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 यादें मीठी मीठी यादें यादें Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు
రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. బెదిరిసేది కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం. ఇప్పుడు అందరికీ తెలుసు మీకు మీరు చేసేది చిన్న చిన్న తెలిస్తే మీకు పక్క పక్కనే చెప్పుకోకూడదు, మళ్ళీ దాని ఫీల్ ఉండదు అన్నట్టు. మీకు ఏంటంటే తెలియకుండా ఫీల్ ఉంటుంది. సారేసు చెప్పండి, గట్టిగా చెప్పండి కొట్టాలి. వా కేబుల్ కరెక్ట్ ఇంట్రెస్ట్ రేట్ చూడాలి, ఫీజు చేయాలి. ఇప్పుడు
ఉన్నది దానికి చూడండి. క్లాస్ చిన్న క్లాసే కానీ పెద్ద క్లాస్ తీసుకోలేదు. చప్పట్లు గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. జోకర్ కొట్టడానికి ఇవన్నీ చేస్తున్నాను తెలియదు. ఇప్పుడు వస్తాను. మంటలు గిట్ట వినేస్తాను ఏంటంతా వా టాలెంట్. ఏం కాదు. ఏదో ఒకటి ఫీల్ అయితే కానీ సక్సెస్ అయితే వా వెరీ గుడ్. కానీ क्या सुंदर है भाई, क्या सुंदर है खान भाई. మన గని బాయ్ టాలెంట్. क्या सुंदर है गानी बॉय. क्लाप और नहीं घटिया क्लाप को उठाने. क्लाप. మీరు చప్పట్లు కొట్టాలి. మీ చప్పట్లు కొడితేనే ఆయనకి ఇంత ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఆ గ్లాసులో తీరేస్తానే ఓకే తొందరగా అండి. ఇప్పుడు వెళ్ళిన నీళ్ళు చూడరి.
ఇలా పడతావేంటి? ఇలా నీళ్ళు పోసి కొంచెం తిట్టాలి వాళ్ళు. దాన్ని మరేం కూడా ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఉత్తరే జాబ్ ఉంటుంది. ఇది ఏదో గమనించలేదు. మళ్ళీ మెల్లగా దీనిలో పెట్టి మళ్ళీ దూదులు రక్తం వెళ్తుంది. తప్పులు వేసినావు బరబరే కానీ ఇది ఎట్లా అయిపోరాలి. వా ఓకే ఓకే ఇది ఎట్లా పెట్టి పెట్టినా నీకు మళ్ళీ అర్థం కట్టి చెప్తాను. అవి ఫినిష్లు లేదానికి ఫిట్టింగ్ ఉంది కదా ఉన్నది. తప్పులు వేసిడు వా అంటే దీని గురించి కూడా చెప్తాం మనకు టైం ఇది విడదీసి చేసుడే ఇలా. కాకపోతే మనం ఏం చేస్తాం అంటే స్మార్ట్ ట్రిక్స్ మీరు కూడా ఎక్కడైనా ఉపయోగించవచ్చు. దీన్ని ఇక్కడ ఉంటుంది కదా పిన్నిస్, ఇట్లా దీన్ని ఇక్కడ పెట్టాలి, దీన్ని ఇక్కడ పెట్టేసేయాలి. ఇది పిన్నిస్ దేని దానికి అనుకుంటుంది ఇట్లా. కాకపోతే ఇది ఆల్రెడీ మనం వీడియో ఉన్నాయి. ఓకే ఓకే మనం ఎవరికైనా చెప్పేటప్పుడు ఒక రూపాయి సక్సెస్ పిల్లలు ఏంటి అది ఏంటి అవి రమ్మట పెద్ద లక్షణ రానా అలా మూడు కలర్లు చెల్లదా ఇప్పుడు బ్యాగుల రాగలేస్తారు. ఓకే కార్డు మీద గ్లాస్ అవ్వాలి. ఆపరా లేదు ఏం లేదు ఎవరికి లేదు కానీ టాలెంట్ రీచు బాబు డిస్కనెక్ట్ అయింది అది కానీ నువ్వు కానీ గట్టానా రెండు మంత్రాలు చెల్లూరు పోతారు కదా కొంచెం రైట్ చూస్తున్నాం. రాలేదా ఇప్పుడు మందు పాస్ అయింది మందు ఇదంతా మనం ఫ్రెండ్స్ గా వాడి చెప్తాను కానీ
దాన్ని చిన్న చిన్న ఓకే క్లాత్ అన్ని బయట పడతాయి. లాగేసా అది ఇది లాక్కుంటుంది, యాక్షన్ ఇది ఫెయిల్ అయింది. ఇప్పుడు అనగానే ఇది ఇట్లా లాక్కుంటుంది అన్నట్టు. కానీ ఏంటంటే మనం ముందుగా సెట్ చేసుకోవాలి. అరే వా ఏం టెక్నాలజీ అదే ఒక ఇట్లా రబ్బర్ ఇట్లా తొందర పెట్టుకోవాలి, ఇట్లా పెట్టాలి, ఇట్లా పట్టుకోవాలి. లగన్ పట్టలేదు ఇట్లా రాగానే నా చేతులు ఏం కావాలి ఇది షాంపిల్ మాత్రమే లక్ష్మి పడ్డది. 1 2 3 స్టార్ట్. కొంచెం రాకుండా శారదా 3 స్టార్ట్. బ్రదర్ చూడు వా వాళ్ళకంటే లక్ష్మి స్టార్ట్ రెడీ. వా చక్కగా తప్పుకోరు. ఇందులో 4 అంటే ఇందులో 3 మన సీను వల్ల భార్య 4 వేసింది. ఇప్పుడు ఫైనల్ గేమ్ ఉంటుంది. రెడీ స్టార్ట్. జీరో శైలజ మంజుల స్వరూప వీళ్ళు 3 స్టేజింగ్ రాగలరు. రెడీ స్టార్ట్. శైలజ 4 బాల్ వేసింది. మళ్ళీ నెక్స్ట్ శైలజ శారద వదినే
స్టార్ట్. కొంచెం ఇంకా జరగాలి, వెనకకు వెనుకకు. రెడీ, ఎట్లా అలా రెడీ స్టార్ట్. మీరు ముంగడిగా చేసిరనుకో ఏంటంటే వా ఫస్ట్ సెకండ్ 1 2 3 4 శారద ఫస్ట్ సెకండ్ శైలజ. ఫస్ట్ ప్రైజ్ శారద, సెకండ్ ప్రైజ్ శైలజ.
Vishnu remix. चांदीचा कमरबंद खणखणन बागड्यांचा हिरवा पिवळा रंग लावणी केसात गजरा पांढरा आणि शुभ्र दिसते इतकी सुंदर कोणी ती होईल दंग काळी बिंदी काळी कुर्ती घालून आली ती बोलली अहो भेटना नदीच्या काठीशी आले 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 ती माझ्या पाठीशी बोलली अहो भेटना नदीच्या काठीशी नेहमीसाठी उभी राहीन तुमच्या पाठीशी जीव सुद्धा देऊ शकते तुमच्यासाठी मी काळी बिंदी काळी